అమ్మో, సిడిపిఓ గారు వస్తున్నారేమో. పిల్లలందరూ చక్కగా కూర్చున్నారా? సరుకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా? అటెండెన్స్ రిజిస్టర్లో అన్ని సక్రమంగా రాసానా లేక మర్చిపోయానో? ఓకే ఓకే, అన్నీ బాగానే ఉన్నట్టే. ఇది నిన్న మొన్నటి వరకు ఆ మహిళ ఆలోచించే ఆలోచన. అసలు ఆమె చేసే ఉద్యోగం ఏంటి? ఇవన్నీ చెబుతున్నాను అనుకున్నారా? ఉండండి మరి. నిన్న మొన్నటి వరకు ఆమె అంగన్వాడీ టీచర్. నేడు ఆ జిల్లాలో గల అతిపెద్ద నియోజకవర్గం ఎమ్మెల్యేగా మారిపోయారు. ఇంతకీ అంగన్వాడీ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా ఆ మహిళ ఎలా ఎదిగారు? ఎంతో మంది పై ఉద్యోగస్తులు అందరికీ చేతులెత్తి నమస్కరించే ఆమెకు ఇప్పుడు ఏ అధికారైనా తిరిగి సలాం కొట్టేలా పరిస్థితులు ఎలా మారాయి? ఊహకందని గిరిజన పుత్రిక మాటలే నేడు ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయా? వాచ్ ది స్పెషల్ స్టోరీ. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి అతిపెద్ద నియోజకవర్గమైన తూర్పు ఏజెన్సీ నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గం. పూర్తి అటవీ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. వైసీపీ నుంచి ఎవరికి స్థానం కల్పించినా వారు గెలిచి తీరుతారు. అటువంటి నియోజకవర్గంలో ఒక మారుమూలు అనంతగిరి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న మిరియాల శిరీష ఎమ్మెల్యేగా గెలుపొందారు. రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన మిరియాల శిరీష రాజబొమ్మంగి మండలం అనంతగిరి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భర్త తెలుగు యువత అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ధనలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెకు సపోర్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు అండగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆ ప్రాంతంలో గెలవాలి అంటే ఆషామాషి విషయం కాదు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేక ముఖ్య నేతల దృష్టి ఎలా ఈ అంగన్వాడీ టీచర్పై పడిందో ఏమో గాని ఒక్కసారిగా రామ్మ ఇక అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పు అని ఆమెకు ఎమ్మెల్యే సీటు అందించారు. పేరుకు అంగన్వాడీ టీచర్ అయినా మాట్లాడే విధానంలో మంచి వాయిస్ ఉన్న టీచర్ కావడంతో ఆమెకు అన్నీ కలిసొచ్చినట్లుగా చెప్పవచ్చు. దీంతో ఆమెకు తెలుగుదేశం సీటు వరించింది. జిల్లాలో అన్ని చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ రంపచోడవరంలో మాత్రం వైసీపీని బద్దలు కొట్టాలి అంటే ఆషామాషి విషయం కాదు. అటువంటి తరుణంలో మిరియాల శిరీష అంగన్వాడీ టీచర్ గెలుపు గుర్రం ఎక్కారు. ఇంకేముంది, మట్టిలో మాణిక్యం ఎమ్మెల్యే అయితే అధికార యంత్రాంగం అంతా సలాం చేసింది. మారుమూల గ్రామీణ ప్రాంత ఆడపడుచునైన నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అంగన్వాడీ టీచర్ నుంచి ఎమ్మెల్యే అయిన శిరీష దేవి అంటున్నారు.